హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రత్యేకంగా ఈరోజు వార్తలు నిలిచింది. భారతదేశంలోని అత్యున్నత చట్టం రాజ్యాంగం, మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాస్ 4 ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. అంటే సందర్భం ఏంటంటే, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పుష్కర్ సింగ్ ధామీ గారు. సో పుష్కర్ సింగ్ ధామీ గారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యమంత్రిగా విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ తను రాష్ట్ర చట్టసభలో మాత్రం సభ్యత్వం తనకు లేదు. ఈ పాయింట్ను గుర్తుంచుకోండి. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముగిసిన ఉప ఎన్నికలు ఏవైతే ఉంటాయో, ఉప ఎన్నికలు, సో బై ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఉప ఎన్నికల్లో చంపావత్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఏ రాష్ట్రంలో ఉంది? చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గం. నియోజకవర్గం ఎక్కడ ఉంది? కాన్స్టిట్యుయెన్సీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. చంపావత్ నుండి పోటీ చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన ప్రత్యర్థి పైన భారీ మెజారిటీతో విజయం సాధించారు. మోర్ దాన్ 55,000 ఓట్లతో తను విజయం సాధించాడు. ఈ విధంగా తను ముఖ్యమంత్రిగా పదవిని నిర్వర్తించడానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పదవిని నిర్వర్తించడానికి మార్గం సుగమమైంది. సో ఇక్కడ ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ గడిచిన మార్చ్ మాసం, సో మార్చ్ 2022 అంటే లాస్ట్ ఒక 2 months బ్యాక్ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేసాం. ఆ రోజు మీకు చెప్పాను, అతి త్వరలో ఆర్టికల్ 164 క్లాస్ 4 మరొకసారి ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయంలో వార్త నిలుస్తుంది అని చెప్పేసి. సో మార్చ్ 10th రోజున భారతదేశంలోని 5 రాష్ట్రాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మనం చూడడం జరిగింది. మనకు మార్చి మాసంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు ముగిస్తాయి. సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్ అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్ అంటే భారత ప్రభుత్వానికి సంబంధించి ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది అని నిర్ణయించే ఎన్నికలే సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్. మన ప్రజాస్వామ్య దేశంలో మనం ఓటు వేసి మన ప్రభుత్వం ఎవరు ఉండాలి, మనల్ని ఎవరు నడిపించాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. సో అలాంటి జనరల్ ఎలక్షన్స్ భారతదేశంలో మార్చ్ మంత్ 2022లో 5 రాష్ట్రాలకు ముగిసింది. ఆ 5 రాష్ట్రాలు ఏంటి? ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, పంజాబ్ స్టేట్, గోవా అండ్ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్. ఈ 5 రాష్ట్రాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ 5 రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఇదంతా కూడా మనం డిస్కస్ చేసాం. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి పుష్కర్ సింగ్ ధామీ. యాక్చువల్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతోంది. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ టైం టెన్యూర్ అనేది ముగిసింది. మరొకసారి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరొకసారి ఎన్నికల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే బీజేపీ సీనియర్ అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు. సో ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో బరిలో దిగాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాడు, కానీ ఓడిపోవడం జరిగింది. కానీ తన యొక్క పాత్ర రాష్ట్రంలో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీకి సంబంధించి తను చాలా కృషి చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాస్ 4 ఏం చెప్తుందంటే, భారతదేశంలోని ఏ పౌరుడైనా భారతీయ పౌరుడై ఉండాలి అండ్ ఏజ్ కండిషన్ 25 years కానివ్వండి. సో అర్హతలు ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా కానివ్వండి, మంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం తీసుకోవచ్చు. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్నా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న ఆ సమయంలో ఆ అభ్యర్థి రాష్ట్ర చట్టసభలో గనక సభ్యత్వం లేనట్లయితే తనకు ఒక ప్రత్యేకమైన సౌకర్యం, ఒక వెసులుబాటు అనేది ఆర్టికల్ 164 క్లాస్ 4లో పేర్కొనడం జరిగింది. ఇదేం చెప్తుందంటే, ఒక అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తను రాష్ట్ర చట్టసభలో గనక సభ్యత్వం లేనట్లయితే రానున్న 6 నెలల సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర చట్టసభలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. అంటే 6 నెలల సమయం ఉంటుంది. అలా ఎవరైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఎమ్మెల్యేగా గెలుపొందే చేయాలని రూల్ లేదు. కానీ
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం ఆ రోజు నుండి 6 నెలల లోపల ఖచ్చితంగా రాష్ట్ర చట్టసభలో సభ్యత్వాన్ని పొందాల్సిందే. సో ఈ కండిషన్ ఆర్టికల్ 164 క్లాస్ 4లో ఉంది. ఆ విధంగానే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పుష్కర్ సింగ్ ధామీ గారు. అంటే తన ముందున్న కండిషన్, నిబంధన ఏంటి, రూల్ ఏంటి, ఖచ్చితంగా తను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటే మార్చి మంత్లో తను ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లో, కమింగ్ 6 months లో తను ఖచ్చితంగా రాష్ట్రంలో చట్టసభ సభ్యుడిగా ఉండాలి. ఇక్కడ చట్టసభ సభ్యుడు అంటున్నాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ద్విసభా విధానం లేదు. ద్విసభా విధానం అంటే 2 సభలు, బైకామరల్ స్టేట్ కాదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేవలం ఎమ్మెల్యే హౌస్ మాత్రమే ఉంది. రాష్ట్రంలో దిగువ సభ మాత్రమే ఉంది. ఎమ్మెల్సీ హౌస్ లేదు, ఎగువ సభ లేదు. కాబట్టి ఖచ్చితంగా తను ఎమ్మెల్యేగా గెలుపొంది తీరాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో తను ఇటీవల చంపావత్లో జరిగిన ఉప ఎన్నిక ఏదైతే ఉంటుందో ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు. పోటీ చేసి తన యొక్క ప్రత్యర్థి పైన భారీ బంపర్ విక్టరీని సాధించారు. అలా ఆర్టికల్ 164 క్లాస్ 4ని తను సాటిస్ఫై చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎంతకాలం అయితే తను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారో తనకి ఎలాంటి అడ్డంకి లేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఈ ఆర్టికల్ 164 క్లాస్ 4 తరచూ వార్తలు నిలుస్తుంది. మనం గత చరిత్రను చూస్తే లాస్ట్ 1.5 year బ్యాక్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు విధుల్లో ఉండే తీరత్ సింగ్ రావత్, గుర్తుంచుకోండి, వీళ్ళందరి గురించి మనం చూసాం. తీరత్ సింగ్ రావత్ కానీ, త్రివేంద్ర సింగ్ రావత్ కానివ్వండి, ఈరోజు పుష్కర్ సింగ్ ధామీ గారు కానివ్వండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ ముఖ్యమంత్రుల మార్పు అనే అంశం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. సో ఇక్కడ తీరత్ సింగ్ రావత్ అంటే పుష్కర్ సింగ్ ధామీ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయడానికి కారణం కూడా ఆర్టికల్ 164 క్లాస్ 4 అదొకటి. అండ్ లాస్ట్ ఇయర్ 2021 సంవత్సరం మధ్య సంవత్సరంలో అప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి అద్భుతమైన విజయాన్ని అందించారు. కానీ ఎమ్మెల్యేగా తను నందిగ్రామం నుండి పోటీ చేసి సువేందు అధికారి పైన ఓడిపోయారు. అయినా కూడా తనకు అవకాశం ఉంది. ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్టికల్ 164 క్లాస్ 4 విధంగా నెక్స్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో ఖచ్చితంగా గెలుపొంది తీరాల్సిందే. అలాంటి పరిస్థితిలో భవానీపూర్ తన యొక్క కంచుకోట, తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట భవానీపూర్ నుండి పోటీ చేశారు, గెలుపొందారు. ముఖ్యమంత్రిగా తను కంటిన్యూ అవ్వచ్చు. సో అలా తరచూ ఆర్టికల్ 164 క్లాస్ 4 వార్తలు నిలుస్తుంది. కాబట్టి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ టాపిక్కి సంబంధించి ఏ స్థాయి పోటీ పరీక్షన, ఏ పోటీ పరీక్షన ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఆర్టికల్ 164తో పాటు ఇటీవల వార్తలు ఇచ్చిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటే అవన్నీ మరొకసారి రిపీట్ చేస్తాను. ఆర్టికల్ 164 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు, ఎవరు నిర్ణయించే అధికారం ఉంటుందంటే రాష్ట్ర గవర్నర్. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 2 రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి కలెక్టివ్ గా ఎవరికి రెస్పాన్సిబుల్ గా ఉండాలంటే రాష్ట్ర చట్టసభ దిగువ సభకు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, సమిష్టి భాగస్వామ్యంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 164 క్లాస్ 3 రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలికి సంబంధించిన ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది, గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. ఆర్టికల్ 164 క్లాస్ 4 ఈరోజు వార్తలు నిలిచింది. 6 months లోపల ఖచ్చితంగా గెలుపొంది తీరాల్సిందే రాష్ట్ర చట్టసభలో సభ్యత్వం, అది ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ. ఆర్టికల్ 164 క్లాస్ 5 ఏం చెప్తుందంటే రాష్ట్ర చట్టసభ సభ్యుల యొక్క జీతాలు, వేతనాలు ఏవైతే ఉంటే వాటిని నిర్ణయించే అధికారం రాష్ట్ర చట్టసభకు ఉంటుంది. ఈ విధంగా చూడండి. సో ఈ అన్ని ఆర్టికల్స్ కు లింక్ చేసుకొని మరొకసారి డిస్కస్ చేశాను. సో రానున్న పోటీ పరీక్షలు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఇండియాస్ ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అండ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అంటున్నాను. సో లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ కి సంబంధించి ప్రశ్నలు రావచ్చు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవస్థల్ వద్ద, సో దేవస్థల్ హిల్ ఏరియా, దేవస్థల్ ఏరియా దాదాపు ఎంత ఎత్తులో ఉంటుందంటే 2450 మీటర్స్ ఎత్తు, సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో ఉన్న దేవస్థల్ ప్రాంతం. ఇది ఎక్కడ ఉంది అంటే దేని పరిధిలో ఉందంటే ఆర్యభట్ట రీసెర్చ్ సెంటర్, ఆర్యభట్ట అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు, దేవస్థల్ ప్రాంతంలో దీన్ని ఇన్స్టాల్ చేశారు. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అంటున్నాను, ఇండియాస్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. దీని యొక్క ఉద్దేశం టెలిస్కోప్, ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్, అంతకుముందు హబుల్ టెలిస్కోప్, వీటి గురించి మనం తరచూ చూస్తున్నాం. టెలిస్కోప్ అంటే ఏం లేదు, ఖగోళంలో లేదంటే మనకు స్పేస్లో జరిగే
ప్రక్రియలు ఏవైతుంటే వాటిని తెలుసుకోవచ్చు. స్పేస్ డెబ్రిస్, గ్రహ శకలాలు భూమి మీద పడడం అబ్జర్వ్ చేయడానికి కానివ్వండి, ఒక బైనాకులర్ లాంటిది అన్నట్టు, నక్షత్రాల యొక్క ఆనవాలను వెతకడం కానివ్వండి, అలా ఆస్ట్రోనామర్స్కి ఉపయోగపడే రీతిలో తయారు చేయడం జరిగింది లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. లిక్విడ్ మిర్రర్ అని ఎందుకు అంటున్నానంటే దీని యొక్క డయామీటర్ ఎంతైతే ఉంటుందో, దీని యొక్క ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ డయామీటర్ 4 మీటర్స్ ఉంటుంది. ఆ డయామీటర్ ఏదైతే మొత్తం కూడా దీని ఫిల్మ్ మొత్తం కూడా మెర్క్యూరీ, లిక్విడ్ మెర్క్యూరీతో తయారు చేయడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అని గుర్తుంచుకోండి. దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే దేవస్థల్ వద్ద. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. అండ్ ఏ దేశాల సహకారం అందించారంటే బెల్జియం, కెనడా మరియు భారత్ సహకారంతో ఈ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఖగోళంలో జరిగే పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇన్స్టాల్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి సరిపోతుంది, దేవస్థల్ ప్రాంతంలో. సో ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా ఇక లింక్ చేసుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అనగానే ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే రాణికేత్ వద్ద ఏర్పాటైంది షిన్రిన్ యూకో అనే జపాన్ టెక్నాలజీ ఆధారంగా. అండ్ ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి క్రిప్టోగ్యామిక్ పార్క్, భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక ఫెర్నరీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అంశాల్లో ముఖ్యంగా మనకు సంస్కృత భాషకి సంబంధించి, సంస్కృత భాష ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ సాంస్క్రిట్. సో సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. అండ్ ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశము, అండ్ సరిహద్దును పంచుకుంటున్న గ్రామాలు ఏవైతే ఉంటాయో, సరిహద్దును పంచుకుంటున్న గ్రామాలు అంటే ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము 2 దేశాలతో సరిహద్దుతో ఉంది. ఒకటి వచ్చేసి మనకు ప్రత్యేకంగా చైనా, ఒకటి వచ్చేసి నేపాల్. అక్కడ ప్రత్యేకంగా ఇన్నర్ లైన్ పర్మిట్, టూరిస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇటువంటి మనం చూస్తున్నాం. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఫూల్డీ ఫెస్టివల్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. ఢిల్లీ, సో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సిటీ ఢిల్లీ అంటాం. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. 69వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో ఢిల్లీకి సంబంధించి, సో ఢిల్లీకి సంబంధించి ప్రభుత్వం, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, అసెంబ్లీలు ఉంటారు కాబట్టి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఉంటారు. ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు ఉన్నారంటే ముఖ్యమంత్రి ఉంటారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏం చెప్పారంటే ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటే ఎక్కడైనా హరిజన్ అనే పదాలు ఉంటే హరిజన్ అనే పదాన్ని మ్యాక్సిమం దూరం చేయండి, హరిజన్ అనే పదాన్ని వాడకండి అని చెప్పారు. దాని స్థానంలో వేరే వర్డ్ని రీప్లేస్ చేయండి అని చెప్పారు. సో హరిజన్ అనే పేరుతో ఉండే వాడల పేర్లు ఏవైతే ఉంటాయో ఢిల్లీలో వాటన్నిటికీ కూడా బాబా సాహెబ్ గారి పేరుని నామకరణం చేస్తూ కీలక నిర్ణయాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం తీసుకుంది. ఢిల్లీలోని వాడల పేర్లు ఇప్పటివరకు హరిజన్ అనే పేరుతో ఉన్న స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంబేద్కర్ స్ట్రీట్, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ట్రీట్ ఇలాంటి పేర్లను నామకరణం, రీనేమ్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల అంబేద్కర్ గారికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రపతిగా ఒక ప్రత్యేకమైన సువర్ణాధ్యాయాన్ని లిఖించారు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. జమైకాలో పర్యటించారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాష్ట్రపతి జమైకా పర్యటన. సో జమైకాలో బిఆర్ అంబేద్కర్ గారి స్ట్రీట్ ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రాంతానికి, నూతన జిల్లాలో కోనసీమకి అంబేద్కర్ గారి పేరుని నామకరణం చేయబోతే అక్కడ కొన్ని వివాదాలు జరుగుతున్నాయి, చాలా దారుణం. సో అదొకటి చూడండి, సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అంబేద్కర్ గారికి సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని, జయంతిని ప్రత్యేకంగా ఈక్వాలిటీ డే, సమానత్వ దినోత్సవంగా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణం అని చెప్పేసి వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ ఢిల్లీకి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాలు బిజినెస్ బ్లాస్టర్స్, దేశ్ కే మెంటార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలకు సంబంధించి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీకి సంబంధించి ఇటీవల నూతన లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం అనే అంశాన్ని ఆర్టికల్ 239 వార్తలు నిలిచింది. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకంగా
ప్రపంచంలోనే వాయు కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నెంబర్ 1 ఉంటుంది. అలాంటి వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ని కెనౌట్ అనే ప్లేస్లో ప్రభుత్వం ఇన్స్టాల్ చేసింది. అండ్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి యుద్ధ ప్రదూషణకి విరుద్ధ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అండ్ ఎట్ ద సేమ్ టైం రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్, ప్యాడీ స్టబుల్కి సంబంధించి ప్రత్యేకమైన నియంత్రణ చర్యలు కానివ్వండి, సో పూసా డీకంపోజర్ అనే అంశాన్ని వీటన్నిటిని మనం లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియా శ్రీలంక సంబంధాలకు సంబంధించి ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను మనం తరచూ చూస్తున్నాం, కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. హై ఇన్ఫ్లేషన్, తీవ్రమైన ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటుంది శ్రీలంక. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే మనీ వాల్యూ తగ్గిపోవడం, వస్తువులకు విలువ పెరగడం. అందుకే చూడండి చిన్న చిన్న నిత్యావసరాలు కూడా వందలు వేలల్లో ధరలు పలుకుతున్నాయి. టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటాం. అలాంటి శ్రీలంక సంక్షోభానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి కుటుంబ పాలన, ఒకే కుటుంబం నుండి దేశానికి సంబంధించి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వివిధ విభాగాల్లో ఒకే కుటుంబం సోదరులు పరిపాలించిన ఒక రోజులు. అండ్ శ్రీలంకకి సంబంధించి ప్రత్యేకంగా వారికి ఆదాయ వనరు వాళ్ళ జీడిపిలో మోర్ దాన్ 10% టూరిజం సెక్టర్ నుండి వస్తుంది. అలాంటి టూరిజం సెక్టర్ పైన కరోనా తీవ్రమైన పంజాన్ని విసిరింది, ప్రభావం చూపించింది. సో టూరిజం సెక్టర్ మొత్తం కొలాప్స్ అయింది, అదొక రీజను. అంతకుముందు ఈస్టర్ దాడులు, ఈస్టర్ పండుగ రోజున జరిగిన బాంబు దాడులు కానివ్వండి, 2019లో పర్యాటక రంగమే కుదలైపోయింది అప్పుడు. ఆ తర్వాత కరోనా అప్పుడు మరొక ప్రభావం చూపించింది. అంతకుముందు చరిత్రలో చూసుకుంటే 1990s 2000 వరకు కూడా ఎల్టీటీ ప్రభాకర్ ఆధ్వర్యంలో లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం, ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యము, ఇలాంటివన్నీ కూడా శ్రీలంక నష్టాల్లో కూరుకుపోవడానికి కారణం. సో భారతదేశం శ్రీలంకకు తరచూ ఏదో రకమైన సాయం చేస్తుంది, వస్తు సాయం చేస్తుంది, ఆర్థిక సాయం చేస్తుంది, మెడిసినల్ సపోర్ట్ని చేస్తుంది. అండ్ ఇటీవల భారతదేశంలోని ఒక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం కూడా శ్రీలంకకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చింది. సో నిన్నటి రోజున భారత ప్రభుత్వం మరొకసారి శ్రీలంకకు సాయం చేసింది. అదేంటంటే 3.3 టన్నుల మెడిసిన్స్ని శ్రీలంకకు పంపింది. అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల శ్రీలంకకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రత్యేకంగా చూడండి, మనం తరచూ రిపీట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈరోజు 2 యుద్ధ నౌకలు వార్తలు ఇచ్చాయి, ఇండియన్ నేవల్ షిప్. ఒకటి ఐఎన్ఎస్ అక్షయ్, సెకండ్ ఐఎన్ఎస్ నిశాంక్. చాలా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ నిశాంక్ 1989లో సేవలు ప్రారంభించడం జరిగింది. అండ్ ఐఎన్ఎస్ నిక్షయ్ వచ్చేసి 1990s. రెండు కూడా 1990సే. 1990 సంవత్సరం నుండి సేవలు అందిస్తున్న, భారత నావికాదళంలో సేవలను అందిస్తున్న 2 యుద్ధ నౌకలు, ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ నిశాంక్, ఐఎన్ఎస్ అక్షయ్. ఆపరేషన్ తల్వార్, ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ధ సమయంలో కీలక పాత్రలను పోషించిన 2 యుద్ధ నౌకలు. నావికాదళంలో దాదాపు 32 సంవత్సరాలు సేవలు అందించిన 2 ఐఎన్ఎస్లకు నిన్నటి రోజున వీడ్కోలు చెప్పడం జరిగింది అధికారికంగా. డీకమిషనింగ్ అంటారు. డీకమిషన్ ఆఫ్ నేవల్ షిప్స్ అంటే సైన్యంలో సేవలు అందించిన వాటిని పక్కన పెట్టడం. అదే కమిషనింగ్ అంటే ఏంటంటే సైన్యంలో సేవల కోసం వాటిని ఇంట్రడ్యూస్ చేయడం. ఈ 2 పదాలు గుర్తుంచుకోండి. వీడ్కోలు సంబంధిత అంశం అని గుర్తుంచుకోండి. కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ పరాక్రమ్ సమయాల్లో నిరుపయాన సేవలు అందించిన ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్ యుద్ధ నౌకలకు నావికాదళం వీడ్కోలు పలికింది. 32 ఏళ్ల పాటు ఇవి సేవలు అందించాయి. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఫేర్వెల్ పార్టీ వీటికి సంబంధించి జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ బీహార్. ఇటీవల పక్షుల సంరక్షణకు సంబంధించి కూడా వార్తలు ఇచ్చింది. వల్చర్ సంరక్షణ అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ డిస్కస్ చేసాం. వాల్మీకి టైగర్ రిజర్వ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే ఎలిఫెంట్ రిస్క్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఎలిఫెంట్ రిస్క్ సెంటర్స్ అంటే ఏనుగులకు సంబంధించి ప్రత్యేకమైన రిస్కింగ్ చేయడానికి, వాటికి సంబంధించి సంరక్షణ చేయడానికి, మెడిసినల్ సపోర్ట్ చేయడానికి ప్రత్యేకమైన సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ విధంగా వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా నేపాల్ నుండి కూడా ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్లోకి చాలా వరకు కూడా ఏనుగులు రావడం జరిగింది, ఎందుకంటే సరిహద్దులు పంచుకుంటున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిఫెంట్ రిస్క్ అంటే ఏంటంటే ఏనుగులకు సంబంధించి ఏదైనా మెడిసినల్ సపోర్ట్ కావాలన్నా, ఏదైనా గాయపడ్డా, ఏదైనా ఆపదలు ఉన్నా కూడా వాటికి సంబంధించి ప్రత్యేక హాస్పిటల్స్ అన్నట్టు. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. దట్స్ ఇట్. ఏ రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రం. అండ్ ఇటీవల క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, పులుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను పాటించడంలో క్యాట్స్ అక్రెడిషన్ ఇస్తారు. అందులో మనం చెప్పుకున్న 14 టైగర్ రిజర్వ్స్, ఆ 14 టైగర్ రిజర్వ్ పేర్లు గుర్తుంచుకోండి.
అస్సాం రాష్ట్రంలో 3 ఇలాంటివి. సో అందులో వాల్మీకి టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో ఈ 14 టైగర్ రిజర్వ్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. అండ్ ఇటీవల టైగర్ రిజర్వ్స్ తరచూ వార్తలు నిలుస్తున్నాయి. రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ భారతదేశంలో గుర్తింపు పొందిన 52వ టైగర్ రిజర్వ్ రాజస్థాన్ రాష్ట్రం. అండ్ ఇటీవల గురు ఘాసిదాస టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ సంబంధించి వార్తలు నిలిచింది. నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ మహారాష్ట్రకి సంబంధించి. ప్రపంచంలోనే నల్లపులులు నివసించే ఏకైక టైగర్ రిజర్వ్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్, అది ఒడిషాకి సంబంధించి. ఇటువంటి అంశాలు ఏవైతే చూసామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. టైగర్ రిజర్వ్స్ పైన ఏ పోటీ పరీక్షలైనా ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్, అరణ్య భవనం అంటాం తెలుగులో. వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్, దేశంలోనే మొట్టమొదటి అరణ్య భవనం ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే 2024 సంవత్సరంలో దీని యొక్క నిర్మాణం ప్రారంభం కానుంది, కన్స్ట్రక్షన్ ప్రారంభం కానుంది. మరి భారతదేశంలోనే మొట్టమొదటిది, ఆసియా ఖండంలో 2వ వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ అరణ్య భవనం భారతదేశంలోనే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, 360 degrees లైఫ్ అనే ఒక సంస్థ. 360 degrees లైఫ్ అనే ఒక సంస్థ, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు హైదరాబాద్లో. ఈ భవనం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు 30 అంతస్తుల్లో నిర్మించబోతున్నారు. ఇందులో 25 అంతస్తులు మనం నివసించడానికి, 5 అంతస్తులు పార్కింగ్ ఫెసిలిటీ కోసం ఉద్దేశించడం జరిగింది. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూడండి, వర్టికల్ నిలబడిన అడవి అన్నట్టు. అంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్, ప్రతి ఒక్క ప్లాట్లో కూడా ప్రత్యేకంగా మనం వృక్షాలను చూసే అవకాశం ఉంటుంది. సేమ్ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. బెడ్రూమ్లో మంచి పరిమళాన్ని ఇచ్చే మొక్కలు కానివ్వండి, వంటగదిలో మనకి కూరగాయలను అందించే మొక్కలు కానివ్వండి, అండ్ బాల్కనీలో కూర్చున్నప్పుడు మంచి వాతావరణం లేదా మంచి గాలిని అందించే మొక్కలు కానివ్వండి, భవనం మొత్తం కూడా మొక్కలతో కూడిన ఒక సమూహంగా ఉంటుంది. సో ఈ విధంగా దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ అరణ్య భవనం ఎక్కడ, ఎవరు ఏర్పాటు చేయబోతున్నారో గుర్తుంచుకోండి. 2024 సంవత్సరంలో దీని యొక్క నిర్మాణం ప్రారంభం చేయబోతున్నట్టుగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ చెప్పింది. 360 degrees లైఫ్ అనే ఒక సంస్థ. అండ్ నెక్స్ట్, ఒక గిన్నిస్ బుక్ రికార్డ్కి అతి చేరువలో భారతదేశం ఉంది. అతి చేరువలో అంటే సమీపంలో ఉంది, ఇంకా కాలేదు. రానున్న 7th డేట్ ఏదైతే ఉంటుందో 7th డేట్ రోజున అధికారికంగా మనం చూస్తాం. సో ఏంటంటే ఇది రహదారి నిర్మాణానికి సంబంధించి అత్యంత వేగంగా రహదారి నిర్మాణం అనే రికార్డు మన భారతదేశం మీద చూడబోయే అవకాశం ఉంది. అదేంటంటే 110 గంటల్లో, సో 110 అవర్స్లో 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని నిర్మించబోతున్నారు. ఏ 2 ప్రాంతాలంటే అత్యంత వేగంగా రహదారి నిర్మాణం పూర్తి చేసి ఖతార్, ఇప్పటి వరకు అత్యంత ఫాస్టెస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటే ఖతార్ పేరిట ఉంది. ఖతార్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డుని తిరగరాసే ప్రయత్నం మహారాష్ట్రలో మొదలైందంట. 75 కిలోమీటర్ల మేర ఉన్న అమరావతి అండ్ అకోలా, అమరావతి అకోలా గుర్తుంచుకోండి. అమరావతి నాట్ ఇన్ మన ఏపీలోది కాదు, మహారాష్ట్రలో ఇంకొక అమరావతి ఉంది. సో అమరావతి నుండి అకోలా రోడ్డు నిర్మాణాన్ని 110 గంటల్లో పూర్తి చేయాలన్నది దీని యొక్క లక్ష్యం అంట. ఇందుకోసం 800 మంది ఉద్యోగులు మరియు కార్మికులు పనిచేస్తున్నారు. గడిచిన జూన్ 3వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 7 గంటలకు పనులకు శ్రీకారం చుట్టారు. రానున్న అంటే ఎల్లుండి జూన్ 7th రోజు సాయంత్రం లోపు పూర్తి చేస్తే గిన్నిస్ రికార్డు, ఖతార్ పేరిట ఉన్న రికార్డు మన పేరుకి వస్తుంది. 10 ఏళ్ళుగా ఈ రహదారి గుంతలుగా ఉన్నది, అధ్వాన స్థితిలో ఉంది. అలాంటి ఒక రోడ్డును నిర్మించబోతున్నారు. 110 అవర్స్లో 75 కిలోమీటర్స్. ఈ 2 ప్రాంతాలను కలిపేదని గుర్తుంచుకోండి. మహారాష్ట్ర రహదారుల శాఖను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈ స్టాంపింగ్ అనే అంశంతో పంజాబ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పేపర్ స్టాంపుల స్థానంలో, పేపర్ బాండ్లు అంటాం కదా, బాండ్ పేపర్లు అంటాం మన రిజిస్ట్రేషన్ సమయంలో 100 రూపీస్ 50 రూపీస్ అని చెప్పేసి ఒక పేపర్ పైన బాండ్ ఉంటుంది. పేపర్ స్టాంపుల స్థానంలో ఈ స్టాంపింగ్ ని ప్రారంభించబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. ఈ స్టాంపింగ్ అంటే ఆన్లైన్ విధానంలో ఎలక్ట్రానిక్ స్టాంపింగ్ సిస్టమ్. కారణం ఏంటంటే ఈ పేపర్ స్టాంపింగ్ ద్వారా చాలా వరకు కూడా ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం
పేపర్ వాడకాన్ని తగ్గించడం కానివ్వండి, చాలా ఉన్నాయి. మల్టిపుల్ రీజన్స్ కారణంగా ఈ స్టాంపింగ్, సో మొత్తం అవినీతి రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో, పంజాబ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ఇదొక చర్య అని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు తెలపడం జరిగింది. ఇటీవల పంజాబ్ రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా భగవత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో. అండ్ మహారాష్ట్రకి సంబంధించి దేశంలోనే మొదటిసారి అనుకోవచ్చు. సో మహారాష్ట్రకి సంబంధించి ఫేస్లెస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ వార్తలు ఇచ్చాయి. ఫేస్లెస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్ అంటాం. ఆర్టీఓ ఆఫీస్ యొక్క ఉద్దేశం ఏంటి? మనకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్లను రెన్యువల్ చేయడం కానివ్వండి, కొత్త వాహనం కొంటే రిజిస్ట్రేషన్ చేయడానికి కానివ్వండి, మన వాహనాన్ని వేరే వారికి అమ్మేస్తే, సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తే ఆ రిజిస్ట్రేషన్ మార్పు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆర్టీఓ ఆఫీస్లో చూస్తాం. ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి పనులకు మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ అపియరెన్స్ అనేది మ్యాండేటరీ. ఫిజికల్గా మనం అక్కడ ఉండాలి. ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, మన ఐరి స్కాన్ కానివ్వండి, ఇవన్నీ చేస్తారు. ఫోటో తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఏవీ లేకుండానే ఫేస్లెస్, ఫిజికల్గా ప్రజెన్స్ అవసరం లేకుండానే ఆర్టీఓ ఆఫీస్లో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో మహారాష్ట్రకి సంబంధించి డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా మీరు లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో దేశంలోని మొట్టమొదటిసారి బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్ డిగ్రీ సర్టిఫికేట్స్ని అందించిన రాష్ట్రంగా మహారాష్ట్రని చూసాము. మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా నిర్భయ స్క్వాడ్ అనే అంశం కానివ్వండి, వీటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి వివాహాలకి ఎలాంటి ధృవీకరణను చట్టబద్ధంగా చేయమని చెప్తున్నారు. ఆర్య సమాజ్, ఆర్య సమాజ్ యొక్క చరిత్ర ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆర్య సమాజం ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఒక టాపిక్ ఎలా ఎలివేట్ అవుతుంది, ఒక టాపిక్ నుండి ప్రశ్నలు ఎలా అడగబోయే అవకాశం ఉంటుందంటే, ఏదైనా ఒక వర్ధమానంగా న్యూస్ పేపర్లో కానీ, సుప్రీంకోర్టుకి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, ఒక పాత టాపిక్కి సంబంధించి ఈ రోజున కరెంట్ రిలేటెడ్ అయిన కాంటెక్స్ట్ న్యూస్లోకి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆ స్టాక్ పాయింట్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఈరోజు ఆర్య సమాజ్కి సంబంధించి ఇటీవల సుప్రీం న్యాయస్థానం ఏం తీర్పునిచ్చిందంటే, ఆర్య సమాజాలు పెళ్లిళ్ళు చేయడానికి ఉద్దేశించిన సంస్థలు కాదు. ఇవి ఒకప్పుడు చరిత్రలో అప్పుడు చూసుకున్న పరిస్థితులు. 1875లో ఇయర్ ఇంపార్టెంట్, 1870 సంవత్సరంలో అప్పుడు దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇది పెళ్లిళ్ళు చేసే సంస్థలుగా మారుతున్నాయి. ఆర్య సమాజాల్లో పెళ్లి జరిగితే వారిచ్చే ధృవీకరణ పత్రం ఏదైతుందో దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంటే ఒక కేసు వచ్చింది సుప్రీంకోర్టులో. ఆ కేసు ఏంటంటే, ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం, ఇది మా ధృవీకరణ పత్రం అని చెప్పేసి. ఆర్య సమాజంలో ఇచ్చే ధృవీకరణ, పెళ్లి పత్రికలు కానివ్వండి, పెళ్లికి సంబంధించిన అధికారికంగా వాళ్ళ సంతకాలు కానివ్వండి మా దగ్గర చెల్లవు. ఎందుకంటే మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. ఆర్య సమాజంలో చేసుకున్న పెళ్లిలకు మా దగ్గర ఎలాంటి ధృవీకరణ కానివ్వండి, మా దగ్గర ఎలాంటి వాంగ్మూలం కానివ్వండి, మా దగ్గర ఎలాంటి యాక్సెప్టెన్స్ అనేది ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అండ్ నెక్స్ట్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడింగ్ సైకిల్ సంబంధించి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ సైకిల్ ర్యాలీ ఇటీవల గడిచిన జూన్ 3వ తేదీ ప్రత్యేకత ఏంటి? ప్రతి ఏటా కూడా జూన్ 3 యొక్క ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ బైసైకిల్ డేగా, అంటే సైకిల్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. WHO గుర్తించింది, గుర్తుంచుకోండి, WHO ఆధ్వర్యంలో. సో ఆ రోజున జూన్ 3 నుండి కమింగ్ జూన్ 10 వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ సైకిల్ ర్యాలీని, వారం రోజుల పాటు సైకిళ్ల పట్ల అవగాహన, మన పురాతన వాహనం అది, ఒకప్పుడు సైకిళ్ల పైన మనం ప్రయాణం చేసేవారం, అలాంటి సైకిళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, సైకిళ్ల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం, సైకిళ్లను వాడితే స్వతహాగా మనకు జరిగే లాభం ఏంటి, హెల్త్ రీజన్స్ అండ్ పర్యావరణ సంరక్షణలో మనం ఏ విధమైన పాత్రలు అవుతాం, ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని వారోత్సవాలు, సైకిళ్ల పైన అవగాహన కోసం వారోత్సవాలను మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వారు ప్రారంభించారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? అనురాగ్ ఠాకూర్ గారు. గుర్తుంచుకోండి, ఈ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అండ్ నెక్స్ట్, ఇటీవల ఇరాక్లో దాదాపు 3400 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన పట్టణం యొక్క ఆనవాళ్లను ఆర్కియాలజిస్టులు గుర్తుపట్టారు. ఇక్కడ కొన్ని మౌండ్ ఆఫ్ డెడ్, కొన్ని డెడ్ బాడీస్ కానివ్వండి, ఆ ప్రాంతంలో నివసించిన ప్రజల యొక్క జీవన సంస్కృతి ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రత్యేక పరిశీలన చేస్తున్నారు. 3400 సంవత్సరాల క్రితం నాటి పురాతన పట్టణం ఇటీవల ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో బయటపడింది ఇరాక్లో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, బ్లూంబర్గ్ బిలియనియర్స్ సంపన్నుల జాబితాని మరొకసారి విడుదల చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి. బ్లూంబర్గ్ బిలియనియర్స్ గుర్తుంచుకోండి, బ్లూంబర్గ్ బిలియనియర్స్ సంపన్నుల జాబితాలో టాప్ 10.
ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుగా మాత్రం మన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ గారే వార్తలు ఇచ్చారు. ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. ఈ నివేదిక ఆధారంగా మరి ప్రపంచంలో టాప్ 10 కుబేరులు ఎవరు, అపర కుబేరులు ఎవరో చూద్దాం. ఎలాన్ మస్క్ తన యొక్క ఆస్తి విలువ ఎంతనట అంటే బిలియన్ డాలర్స్లో $227.5 బిలియన్. ఎలాన్ మస్క్ అంటే స్పేస్ ఎక్స్ అధిపతి. స్పేస్ ఎక్స్ అంటే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న ప్రైవేట్ స్టార్టప్ సంస్థ. అండ్ టెస్లా కార్ల కంపెనీ, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ. ఎలాన్ మస్క్ $227.5 బిలియన్ తో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. సెకండ్ జెఫ్ బెజోస్, అమెజాన్ అని చెప్పేసి మనం అంతమంది చూసాం, బ్లూ ఆరిజిన్ సంస్థ. సో జెఫ్ బెజోస్ $149.4 బిలియన్ తో సెకండ్ పొజిషన్. థర్డ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ $138.3 బిలియన్ ఆస్తి విలువ. బిల్ గేట్స్ $123.6 బిలియన్. వారెన్ బఫెట్ $114.1 బిలియన్. లారీ పేజ్ $106.4 బిలియన్. సెర్గీ బ్రిన్ $101.9 బిలియన్. 8th పొజిషన్లో. గుర్తుంచుకోండి, ఈ అత్యంత సంపన్నులో టాప్ 10లో మన భారతీయుడి యొక్క స్థానం ఎంత? 8th. ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ $99.7 బిలియన్. ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుడు, ప్రపంచంలో అయితే 8th. మరొక భారతీయుడు గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ యొక్క అధినేత. అదానికి $98.7 బిలియన్ ఆస్తితో 9th పొజిషన్, ఆసియా ఖండంలో 2వ అత్యంత సంపన్నుని గుర్తుంచుకోండి. లాస్ట్ వచ్చేసి స్టీవ్ బామర్ $96.8 బిలియన్. బ్లూంబర్గ్ బిలియనర్స్ జాబితాలో ఈ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. భారతీయులపైన ప్రతిష్ట చూపండి. ఈ ఆస్తి విలువ పైన క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, తమిళనాడు రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఒకప్పుడు మద్రాస్ స్టేట్లో స్వాతంత్ర సమరయోధురాలుగా గుర్తింపు పొందిన 102 సంవత్సరాల వయస్సున్న ఒక మహిళ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. ఆ మహిళ పేరు ఏంటంటే అంజలై పొన్నుసమి ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే స్వాతంత్ర సమరయోధురాలను గుర్తుంచుకోండి. 102 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో మరణించారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి, తమిళనాడు రాష్ట్రం అంటే మద్రాస్ స్టేట్, ఒకప్పుడు మద్రాస్ స్టేట్ తరఫున బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన చివరి టాపిక్, వార్తల్లో వ్యక్తుల్లో ట్రోఫీతో హరిణి లోగాన్ ఎవరంటే అమెరికాకి సంబంధించి జాతీయ స్పెల్ బీ. అమెరికాలో స్పెల్ బీ అనేది చాలా ఇంపార్టెంట్స్గా చూస్తారు. స్పెల్ బీ వర్డ్స్ సంబంధించి తనేంటంటే 22 సెకండ్స్లో 30 పదాలను టకటకా చెప్పింది స్పెల్ బీ. సో అమెరికాకి సంబంధించి స్పెల్ బీ విజేతగా ఈ సంవత్సరానికి 2022 సంవత్సరంలో కూడా మన భారత సంతతి అమ్మాయి వార్తలు నిలిచారు. 14 సంవత్సరాల హరిణి లోగాన్ ఈ సంవత్సరం అమెరికాకి సంబంధించి స్పెల్ బీ విజేత అని గుర్తుంచుకోండి. విన్నర్ ఆఫ్ స్పెల్ బీ అంటే స్పెల్లింగ్ సంబంధించి. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం యూట్యూబ్లో కూడా చూడొచ్చు. సో హరిణి లోగాన్ అని టైప్ చేసి మనకు యూట్యూబ్లో తను ఏ విధంగా స్పెల్లింగ్స్ చెప్పింది అవన్నీ కూడా చూస్తాం మనం. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 164 క్లాస్ 4ని ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. అండ్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ భారతదేశంలోనే మొట్టమొదటి, ఆసియా ఖండంలో అతిపెద్దది వార్తలు ఇచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇన్స్టాల్ చేశారు. అండ్ అంబేద్కర్ గారి పేరుతో వాడలు అని చెప్పేసి ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. అండ్ శ్రీలంకకి సంబంధించి ఇండియా శ్రీలంక సంబంధాల్లో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిలో ఉన్న శ్రీలంకకి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నిన్నటి రోజున 3.3 టన్నుల మెడిసినల్ సపోర్ట్ చేసింది. అండ్ కార్గిల్ యుద్ధం ఆపరేషన్ పరాక్రమ్లో పాల్గొన్న 2 యుద్ధ నౌకలు, ఒకటి ఐఎన్ఎస్ నిషాంక్, 2 ఐఎన్ఎస్ అక్షయ్, వీటికి వీడుకోలు పలకడం జరిగింది సైన్యం నుండి. అండ్ వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నెక్స్ట్ హైదరాబాద్లో భారతదేశంలోనే మొట్టమొదటి, ఆసియా ఖండంలో 2వ వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ అనే అంశం. అండ్ 110 గంటల్లో 75 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అనే అంశాన్ని మనం చూడడం జరిగింది. అండ్ ఈ స్టాంపింగ్ ప్రారంభిస్తూ పంజాబ్ రాష్ట్రం తీసుకున్న కీలక నిర్ణయం. అండ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఫేస్లెస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ అని మహారాష్ట్రకి సంబంధించిన అంశం. ఆర్య సమాజంలోని పెళ్లిళ్ళు చట్ట పరిధిలో చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రైడర్ సైకిల్ ర్యాలీ. అండ్ ఇరాక్లో బయటపడ్డ 3400 సంవత్సరాల క్రితం నాటి పురాతన కట్టడాలు. అండ్ బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్కి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు నిలిచిన పర్సన్స్, ఆసియా ఖండంలో అత్యంత సంపన్నైన వ్యక్తి మన అంబానీ. అండ్ స్వాతంత్ర సమరయోధులు అంజలై పొన్నుస్వామి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ అమెరికాకి సంబంధించి స్పెల్ బీ విజేతగా మన భారత సంతతి చిన్నారి హరిణి లోగాన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు కనుక ఏమైనా మిగిలిపోయి ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.